హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇవాళ ఏంటి రెసిపీస్ అనుకుంటున్నారా? ఇవాళ 2 రెసిపీస్. వన్ ఈజ్ చికెన్ ఫ్రై, అనదర్ వన్ ఈజ్ కీమా ఫ్రై. సో రెండు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, చేయబోయే ముందు ఇవాళ మీకు ఒక చిన్న సజెషన్. యూ లివ్ ద వే దట్ యు వాంట్ టు లివ్, నాట్ ద వే అదర్స్ వాంట్ టు లివ్. ఓకే, వేరే వాళ్ళ కోసం మీరు బ్రతికితే సాటిస్ఫాక్షన్ 0, మీకోసం మీరు బతికితే 100/100. దిస్ ఈస్ మై వర్డ్ టుడే. ఫాలో ఇట్. సో ఫాలో మై రెసిపీ. చెప్పాను కదా, నా రెసిపీస్ అన్ని బ్యాచులర్స్ రెసిపీస్. వెరీ 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 ఈజీ. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో దిస్ హ్యాస్ టు గో ఆన్ టు ద స్టవ్. సో వెరీ ఈజీ. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో కీమాని ఎప్పుడు గబగబా నీళ్ళ కింద పెట్టేసి కడిగేయకూడదు. సో నీళ్ళ కింద పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు యూస్ దిస్ టు స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ చేయడానికి యూ హ్యావ్ టు యూస్ దిస్ స్ట్రెయినర్. ఓకే, సో వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత వెరీ ఈజీ టు క్లీన్ కీమా మంచి కీమా తెప్పించుకోండి వితౌట్ మచ్ ఫ్యాట్ ఇన్ దట్. సో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ కీమా. సో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్స్ రియలీ రియలీ వెరీ ఈజీ. ఓకే, సో వీ నీడ్ ఓన్లీ మినిమం ఇంగ్రీడియంట్స్. సో దిస్ నేను ఒక 1/2 kg కీమా తీసుకున్నాను. కీమా ఫ్రై. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ట్రైప్లై వాడటం వల్ల ఏమవుతుందంటే హీట్ ఎక్కువగా రీటైన్ అవుతుంది బౌల్లో. ఓకే, మీరు ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ గ్యాస్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో గో ఫర్ ట్రైప్లై. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ట్రైప్లై. సో ఇప్పుడు డైరెక్ట్ గా బాండీలు పొయ్యి మీదకి వెళ్ళిపోతాయి. నేను పెద్ద ప్రిపరేషన్స్ చేయనని చెప్పాను. మైన్ ఈజ్ ఆల్వేస్ బ్యాచులర్ కుకింగ్. చెప్పాను కదా, both of them are now on the stove. You can see